కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఇది ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్ స్టాండ్ కోడ్. ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని మీరు ధర్నాలు చేస్తుండ్రట కదా. అలాంటిది అయితే ఏం లేదు సార్. నిరుద్యోగుల నుండి మరి వాళ్ళకి ఆ మాట ముఖ్యమంత్రి రోజు టీవీలో మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడుతున్నారు సార్. అది నోటిఫికేషన్లు ఇవ్వద్దని, నోటిఫికేషన్లు మాకు వద్దని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుండ్రు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అంటున్నారు. అది మరి ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా? మాకు కావాలా సార్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. కావాలా సార్? అడగడానికే వచ్చిండ్రు. అవును సార్. సో రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వద్దని చెప్పేదంతా శుద్ధ అబద్ధం. అవును సార్, అబద్ధం మీరు చెప్పేది. అవును సార్. యూ వాంట్ నోటిఫికేషన్? ఎస్ సార్, వి వాంట్ నోటిఫికేషన్స్.